అవును. ఈ మధ్య ఒక డేటా వచ్చింది సార్. టోటల్ టాక్స్ పేయర్స్‌లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ టాక్స్‌లో రిచ్ పీపుల్ కట్టేది ఒక 10%. 90% పూర్ పీపుల్ అని కట్టేది. అంటే ఇండైరెక్ట్ టాక్స్ ఎక్కువ. యాహ్! సో అది ఎంతసేపు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని ఇప్పుడు నేను అక్కడక్కడ వీడియోలు చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డే కదయ్యా ఇచ్చింది. అంతకుముందు ఎవరు ఇచ్చారు? ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు అని చెప్తున్నాడు. మా బిడ్డ ఇచ్చాడని చెప్పి వాళ్ళు చెప్పిస్తున్నారు. వీళ్ళ చేత చెప్పిస్తున్నారు. అంటే వాళ్ళే యాక్సెప్ట్ జగన్ డబ్బు సొంత డబ్బు ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. అది ఏంటి భావదారిద్ర్యం అనుకోవాలా లేకపోతే ఏంటి? మచ్ బిగ్ వి యాజ్ పీపుల్ చదువుకున్న వాళ్ళం, కొంచెం తెలిసిన వాళ్ళం, వీ హ్యావ్ నాట్ డన్ ఎ గుడ్ జాబ్ ఎట్ ఎడ్యుకేటింగ్ ద పీపుల్. ప్రజలకు చెప్పాల్సింది మనం ఎవరని చెప్పట్లేదు. మనం ఎంతసేపు పోటీ పడతాం. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తాడా, నేను 5,000 ఇస్తా అంట. అంతే కదా, అది ఇప్పుడున్న సమాజం. అందుకనే మనం ఇంకా కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ. ఇవాళ ఇప్పుడు చైనా మనకంటే మన పాత్ర అమెరికా చాలా సంపన్న దేశం. చైనా మనకంటే 5 ఇట్స్ 5 times వెల్తియర్ దెన్ us మనకంటే. మన పక్కనే ఉన్న దేశాలు, టైవాన్ ఈస్ దేర్, హాంకాంగ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ చైనా, బట్ స్టిల్ హాంకాంగ్ ఈస్ దేర్. నేను దూరం దేశాలు చెప్పట్లే, అమెరికాలో ఇంకా అక్కడెక్కడో. సౌత్ కొరియా ఇస్ దేర్. సౌత్ కొరియా ఇస్ నౌ వెల్తియర్ దెన్ జపాన్. జపాన్ కంటే సంపన్న దేశం సౌత్ కొరియా. వాళ్ళ సింగపూర్ ఉన్నాయి, అన్ని పక్క దేశాలే. వాళ్ళందరూ మన కళ్ళ ముందే ఎన్ని స్లమ్సే, నేను చెప్పిన ఎన్ని స్లమ్సే, అవన్నీ అభివృద్ధి చెందాయిగా. మనం ఎందుకు చెందట్లేదంటే మరి ఇట్లే ఈ విధానాలే కదా. మీరు సంపదని ఇఫ్ యూ లెట్ ఇట్ బికమ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి కానిస్తే, సంపద ఎప్పుడైతే పెట్టుబడి అవుద్దో సమాజం ఆర్థికంగా మనం అభివృద్ధి చేస్తాం. సంపద కూర్చొని వచ్చినట్టు మేసాం అనుకోండి, అంతే. ఇంకా ఎక్కడున్నాం అక్కడే ఉంటాం, మనం అక్కడే ఉంటున్నాం. విశ్వసనీయత అనేది ఈసారి పనిచేస్తుంది అంటారా? విశ్వసనీయత ఏ కోణంలో? ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో 2019లో మాట తప్పుని మడమ తిప్పని విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు నేను చేస్తాను, చంద్రబాబు నాయుడు అది చేయలేదు, నేను చేసి చూపిస్తానని చెప్తే పబ్లిక్ ఒకసారి అవకాశం ఏమన్నారు, ఇచ్చారు. ఈసారి అదే స్లోగన్ పనిచేస్తుందా? నిన్న అదే దిశానిర్దేశం చేస్తారు. మన విశ్వసనీయత గురించి చెప్పండి అని. అంటే కొంత కోల్పోయారు, యూత్లో కోల్పోయారు విశ్వసనీయత, ప్రభుత్వ ఉద్యోగుల్లో కోల్పోయారు, వ్యాపారస్తుల్లో కోల్పోయారు, యూత్ చెప్పానుగా. సో కొన్ని సెక్షన్స్ హీ హెస్ లాస్ట్ సిగ్నిఫికెంట్లీ, బట్ హీ స్టిల్ వెరీ పాపులర్. దళితుల్లో పాపులారిటీ అట్లాగే ఉంది, క్రిస్టియన్స్లో పాపులారిటీ అట్లా. అంటే పర్సనాలిటీ వైజ్ కూడా ఇంకా నమ్ముతున్నారా ఆడిన మాట తప్పడం అనేది? తప్పటం కన్నా వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? దట్ ఈస్ హౌ, ఇఫ్ ఐఎమ్ ఎ ఓటర్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లుక్ ఎట్. నాకు జగన్ ఐడియల్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఐడియల్ కాదు, మోడీ ఐడియల్ కాదు. మనకు ఐడియల్ ఎవరు? మనమే. మనకు అన్ని నచ్చే, మనం చేసే నచ్చుతాయి. బట్ ఉన్నంతలో హూ ఈజ్ బెటర్? ఇప్పుడు ఇవాళ ఎవరో అడిగారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 2 నెలల్లో బాగా అసలు నాకు ఏమాత్రం నచ్చట్లేదు, వేయలేను అంటే, వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? మోడీ ఆర్ కాంగ్రెస్? పార్లమెంట్ ఎలక్షన్స్ నేను మోడీకి వేయలేను. ఈవెన్ దో ఐఎమ్ రైట్ వింగర్, నేను రైట్ వింగర్. ఐ ఆల్వేస్ బ్రాండెడ్ మై సెల్ఫ్ యాజ్ అ రైట్ వింగ్ గై, బట్ ఐ విల్ ఓట్ ఫర్ కాంగ్రెస్ ఈసారి. సో యూ హ్యావ్ టు పిక్. అట్లా నేను కాంగ్రెస్ విధానాలకు సమర్థిస్తున్నాను, ఐఎమ్ అపోజ్ టు దేర్ ఆర్టీసీ బస్సులు, ఎంత చెత్త చెదారం. రేవంత్ రెడ్డి గారు రాయదుర్గం నుంచి ఆ మెట్రో క్యాన్సిల్ చేశాను, నాకు విపరీతానికి కోపం వచ్చింది. శంషాబాద్ చాలా చాలా తప్పు నిర్ణయం అది. 10 లక్షల కోట్లు రెవెన్యూ తెచ్చే హైటెక్ సిటీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంత 6,000 కోట్ల మెట్రోకి ఆయన చేయటం అనేది ఈజ్ నాట్ రైట్. ఎనీవే, సో యూ పిక్ హూ ఇస్ బెటర్ ఆఫ్ ద లాట్. ఉన్న ఆప్షన్స్ లో అదే కదా, ఉన్న ఆప్షన్స్ ఏది బెటర్ అనుకుంటే అది వేసుకుంటాం. బట్ కొన్ని సెక్షన్స్ ఆర్ స్టిల్, ఐ స్టిల్ బిలీవ్ 40% అయితే తక్కువ నేను అనుకుంటాం వైసీపీ ఓటు 40% వచ్చింది. సరే, ఒకవైపు సిద్ధం సభలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు నిన్న శంకరం జెండా సభ జరిగింది. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నేను 2 సభలు చూడలేదు. సిద్ధం సభ చాలా బాగా జరిగింది, అంటే ఫొటోస్ అవి చూశాను. సిద్ధం సభ చాలా బాగా జరిగింది అన్నారు, చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ ఆయనకు ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఫోన్ చేసి మీ బస్సులు పంపించంటే పంపించాల్సిందే, యూ కెనాట్ క్వశ్చన్. నిన్న సభ కూడా చాలా బాగా జరిగింది. బట్ అందరికంటే హైలైట్ నిన్న సభలో పవన్ కళ్యాణ్ అందరు అన్నారు. సో చిన్న క్లిప్స్ ఏవో చూశాను, ఆయన నా 4వ భార్య అసలు జగన్ అనేది. బట్ ఎనీవే, ఐ నెవర్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ నిన్న సభ కూడా బాగా జరిగిందని అందరూ చెప్పారు. ఎస్పెషల్లీ ఐ థింక్ హీ వాజ్ ద హైలైట్. పవన్ కళ్యాణ్ వాజ్ ద హైలైట్ ఆఫ్ ద. అండ్ దెన్ షర్మిల గారు ఆల్సో ఐఎమ్ క్వైట్ ఇంప్రెస్డ్. Her communication, I'm impressed. I think she is the future leader that TDP will have to deal with అనిపించింది నాకు 2029. ఎందుకంటే వైసీపీ ఇఫ్ ఇట్ డజంట్ డూ వెల్ ఈసారి, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సర్వైవ్. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, లేదంటే ప్రభుత్వ విధానాలు, వీటి మీద
చర్చ జరగకుండా ఈ 4 పెళ్ళాలు లేదంటే ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్ ఇవే మెయిన్ రోల్గా వెళ్ళిపోతుందా ఈసారి కూడా? అంటే అవి బాగా సేల్ అవుతాయి ప్రజల్లో. దిస్ డ్రామా థియేటర్ విల్ సెల్. ఇఫ్ యూ డూ కాంటెంట్ మాట్లాడితే అంత ఆసక్తి ఉండట్లేదు. హవెవర్ ఎన్నికలు సిఎస్ రావు గారు ఆర్ ఫాట్ ఫర్ 10% ఆఫ్ ద ఓట్స్. 10% ఈ 40% ఇక్కడే ఉంటారు, 40% అక్కడే ఉంటారు. సో ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. బట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ లీడర్స్, చంద్రబాబు గారు కానీ, జగన్ గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, దే షుడ్ స్టిక్ టు హైయర్ లెవెల్ ఇష్యూస్, పాలసీస్. ఈ చెత్త కింద వాళ్ళకి వదిలేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అసలు చెత్త వదిలేయాలంటే దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వర్మ ఉన్నారు, రేపో ఎల్లుండో ఒక యూహన్ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదో శబదం అంటున్నారు. ఈ మార్కెటింగ్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు దీన్ని అడ్డుకోకపోతే వెరీ డిఫికల్ట్ అండి. ఇట్స్ వెరీ ఐ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు కొడాలి నానే ఉన్నాడు, బండ బూతులు తిట్టాడుగా. అవును, మరి ఏమి అనకుండా ఎట్లా వదిలేస్తాం? అట్లని మళ్ళీ మనం బండబూతులు తిడితే మనం కొడాలి నానే అవుతాం కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ అట్లీస్ట్ టాప్ లెవెల్ లీడర్షిప్ దాంట్లో ఇన్వాల్వ్ కాకపోతే బెటర్ అనేది ఒకటి. 2, యూ హైలైటెడ్. నేనేం చెప్పానంటే కొడాలి నాని బండబూతులు మారుతున్నాడు. యూ ఎక్స్పోజ్, యూ రైట్ టు హిస్ చిల్డ్రన్. బూతులు రాయని అవసరం లేదు, వాళ్ళ భార్యకి రాయండి బహిరంగంగా లెటర్, నీ భర్త ఇట్లా మాట్లాడుతున్నాడు, మహిళలను నిర్లక్షించబడుతున్నాడు, అండ్ యూ అడ్వర్టైజ్, యూ పబ్లిష్, యూ షేమ్ హిమ్. గాంధీ మార్గం, యూ షేమ్ హిమ్. వాడు సిగ్గుపడేలా చేయండి, వాడు చుట్టాలకు చెప్పండి. కొడాలి నానికి ఒక్కరు కూడా ఒక పెళ్లి పత్రిక ఇవ్వటం కానీ, ఇంట్లో పిలవటం కానీ చేయకూడదు. అంత దుర్మార్గుడు, అంటే అంత నీచపు వ్యక్తిని ఎవరి దగ్గర కూడా రానియకూడదు, వెలేయాలి. అట్లాంటివి దెర్ ఆర్ మెథడ్స్. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఈజీ. వాడు మనల్ని బూద్దిటం, మనం తిట్టడం ఈజీ, కానీ మనకు వాడికి తేడా ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈస్ గాట్ ఆల్ దీస్ చెత్త. వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, రోజా, వీళ్ళు బాగా దిగజార్చారు రాజకీయాన్ని, భాషని. ఎట్లా ఎదుర్కోవాలంటే కొంచెం ఆలోచించాలి. బట్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ డూ. I would shame them rather than drooping down or falling down to their level. అది సరైన పద్ధతి అనేది నా అభిప్రాయం. బట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అగ్రీ విత్ మీ. వాడంటే మనం 3 అనకపోతే వాడికి అసలు వాడిని ఆపలేమో అంటారు. అసలు ఏకంగా అందరూ భువనేశ్వర్ గారి మీద అన్న మాటలే అన్నారు, కానీ పోస్టర్లు వేసారండి విజయవాడలో మీద. ఏంటంటే అసలు ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఎంత గొడవలు పడండి, అసలు ఆమె షీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్. ఇంకా అసలు ఇంకా అంత దిగజారిపోయిన తర్వాత అసలు మన మనుషులం కాదు, మన జంతువులతో సమానం. యూ డోంట్ ఫాల్ సో ఫార్ డౌన్. ఇప్పుడు ఆయన అన్నాడని మీరు జగన్మోహన్ రెడ్డి గారి భార్య అంటే మనకు వాళ్ళకి తేడా ఉండదు. ఇవి అనాలోచితంగా చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? అందరు చెప్తున్నారుగా, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి తిట్టమంటున్నాడు అందరినీ అని. మామూలు శ్రీనివాసరెడ్డి రీసెంట్ నిన్నే చెప్పాడు ఆయన, నేను తిట్టిన వాళ్ళందరూ అందరిని పంపారు. ఆయన పంపించాడో వీళ్ళు వచ్చారో నాకు తెలియదు. తిట్టిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారుగా. నాకు తెలిసి లావు తిట్టడం నేను ఎక్కడ చూడలేదు. కృష్ణదేవరాయ, మైలవరం ఆయన, ఈయన కృష్ణప్రసాద్ తిట్టడం నేను ఎక్కడ చూడలేదు. తిట్టిన వాళ్ళందరూ బయటకు వస్తున్నారుగా. మరి అది కరెక్టో కాదో మరి నాకు తెలియదు. అందరూ ఒకటే చెప్తున్నారు. మీరు లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని పరుషపదాలతోటి మీరు మాట్లాడండి, అప్పుడు నేను టికెట్ ఇస్తాను అని ఆయన చెప్పినట్టు చెప్తాను. అది మరీ దిగజారుడు అంటే రాజకీయాలు. బట్ దానివల్ల ఆయనకి ఏమైనా ఒరిగిందా నాకు చెప్పరా? అదే ఇక్కడ పాయింట్ ఏంటి, లాభం ఏం జరిగింది చెప్పండి. అదే లాభం ఏం జరిగిందని పాయింట్. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, ఈ ఇండస్ట్రీస్, నిరుద్యోగం, వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఈ అంశాలను ప్రోత్సహిస్తుంది ఎలక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఉండొచ్చు స్ట్రాటజీ, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇన్ ద లాంగ్ రన్ సార్, మీరు చేసే పని సరైనది అయితే గుర్తింపు వస్తుంది. కొంచెం మనకు సహనం, ఓపిక ఉండాలి, పోరాటం చేయాలి. మంచి మార్గం ఎప్పుడైనా కష్టమైన మార్గం. యూ టేక్ షార్ట్ కట్స్, మీకు అంతే మిటియోరిక్ రైజ్ వస్తుంది, అట్టే పడతాం కూడా. బట్ నో, ఐ డు నాట్ సపోర్ట్ డూయింగ్ ద సేమ్. మీరు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అతను ప్లాన్ ఏంటి అనేది ముందైతే అది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు షర్మిల ఉంది, షర్మిల సొంత చెల్లెలే కదా, ఆవిడ పుట్టుకుని కూడా అనుమానిస్తూ వాళ్ళు పోస్టులు పెట్టారు. రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నట్టు. ఆయన ఇప్పుడు వీళ్ళందరూ సడన్ గా గుర్తొచ్చింది, ఆయన బ్రాహ్మణుడు, రెడ్డి కాదు శాస్త్రి అని, ఆవిడకి ఏదో ప్రభాస్ రిలేషన్ ఉందని. అసలు అది సొంత అన్నయ్య కదా, అధికారంలో ఉంది అక్కడ. అవును, నేనేమంటున్నానంటే ఒకటి, ఆఫ్ కోర్స్ మనకు
కష్టం కలిగించుద్ది, ఆ, ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా. చాలా ఇబ్బంది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ విల్ నాట్ వర్క్. ఇట్ విల్ నాట్, మనకు కష్టం అనిపిస్తుంది ఒప్పుకుంటాను, కానీ ఇట్ విల్ నాట్ వర్క్. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడ పని చక్రవర్తి చేస్తున్నారు గారు ఈ ఆధారాలు మొత్తం కూడా ఇలానే ఎలక్షన్కి తీసుకెళ్ళిపోతారేమో. అసలు విషయాల్ని ఇప్పుడు మద్య నిషేధం, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, నేను ఇలాంటివి పదే ఏమి పదే ఉన్నాయి కదా. చెప్పేది అదే సార్, నేను అదే చెప్తున్నాను. మీరు గనక ఆ డిబేట్ లో పోతే యూ విల్ లూజ్ దట్ డిబేట్ బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇట్. ఇప్పుడు అతను ఆ గేమ్ లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్. మీరు ఆ గేమ్ లో వాళ్ళతో గెలవలేరు. ఆ గేమ్ పోకపోతే ఇంకా డ్యామేజ్ అవుతారు. మీకు ఎప్పుడో నీవు రోడ్లు బాగాలేవు, ఇతను రాష్ట్రం నాశనం చేశాడు, ఉపాధి అవకాశాలు సృష్టించలేదు, నిరుద్యోగం, యువతకు నిరుద్యోగం, ఇవి మాట్లాడితేనే దేర్ ఇస్ ఎ మార్కెట్. అదొక మార్కెట్, ఇదొక మార్కెట్. యూ హ్యావ్ టు చూస్. మీరు ఆ మార్కెట్లో పోతే యూ కెన్ నెవర్ విన్. మీరు అంబటి రాంబాబు తోటి నోట్లో నోరు పెట్టి మాట్లాడలేరండి. మీరు యూ విల్ నెవర్ విన్ దట్ డిబేట్. మీరు రోజా గారితో మాట్లాడలేదు. ఇప్పుడు మీరు ఎవరినైనా పెట్టండి. నిన్న జెండా సభ జరిగింది తాడేపల్లిగూడెంలో. అంత పెద్ద సభలో 4వ పెళ్ళం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్కి వచ్చిందా రాలేదా? మాట్లాడకూడదు అంటున్నాను నేను. మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఆయనకి. నేను ఐ డు నాట్ అగ్రీ. ఇప్పుడు ఎందుకంటే సిద్ధ సభల్లో ఆ field- జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు Sir, ముఖ్యమంత్రి హోదాలో నేనేమంటున్నా అంటే ఆ ఫీల్డ్ బిలాంగ్స్ టు వైసీపీ. Hmm. మనం మాట్లాడాలంటున్నాను. మీరు బూతులు మాట్లాడిన ఓటు రావు అంటున్నాను నేను. దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్. కానీ పబ్లిక్ అది కోరుకుంటున్నారు కదా, కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కదా. మీరు అనుకుంటున్నారు. ఐ డోంట్. నిన్న సభలో ఒకవేళ పబ్లిక్ కోరుకున్నా మీరు ఆ పోరాటం మీరు సొంత చెల్ల మీదే చేస్తుంటే మీరు ఇంకా అసలు ఇంకెవరిని స్పేర్ చేస్తారు వాళ్ళు? ఏ స్థాయి కన్నా దిగజారే వాళ్ళతోటి. అండ్ అట్లని వదిలేమనట్లేదు. యూ లీవ్ ఇట్ టు సెకండ్ ర్యాంక్ లీడర్స్. You shame them. There are better ways. Of course it is difficult. I accept it. But వాళ్ళు ఎందుకు చేస్తున్నారు చెప్పరా పోనీ. నేను లెట్ మీ రీఫ్రేజ్ ద క్వశ్చన్. ఐ ఆస్క్ యూ ఇన్ ద అదర్ ఆర్డర్. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? సో దట్ యూ డోంట్ టాక్ అబౌట్ దిస్. అతని పాలనలో ఉన్న వైఫల్యాలు మాట్లాడకుండా ఉండటానికి మాత్రమే చేసేవి అవి. మీరు దాంట్లోకి వెళ్తే యూ హ్యావ్ వాక్డ్ స్ట్రైట్ ఇన్ టు ద ట్రాప్. వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్లు. మీరు మాట్లాడలేరు అప్పటికి.